హాయ్ అండి. నిన్ననే ఒక మూవీ చూశాను నేను. ఎంత సూపర్బ్గా ఉందంటే చాలా మంచి థీమ్ తీసుకొచ్చారు. ఇలాంటి మూవీ నేను ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అది ఆ మూవీ పేరు ఏంటంటే 35 చిన్న కథ కాదు. ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఇది అంతా కూడా మొత్తం అంతా కూడా షూట్ చేసింది తిరుపతిలో. మనం అసలు తిరుమల వెళ్ళిపోతామన్నమాట. ఈ సినిమా చూస్తున్నంతసేపు తిరుమలలోనే ఉంటాం మనం. అసలు ఆ పరిసరాల్లో ఉండటం అనేది కూడా ఎంత గొప్ప విషయం. అందులో ప్రతి క్యారెక్టర్ చూసినా కూడా ఎంత బాగా చేశారంటే, హీరోయిన్ నివేదా థామస్, ఆవిడ చాలా చక్కగా ఒక మదర్ రోల్ ఎంత చక్కగా ప్లే చేశారంటే చాలా అద్భుతంగా చేశారు ఆవిడ నటన. ఇంకా హీరో విశ్వదేవ్, ఆయన కూడా తండ్రి పాత్రని చాలా అద్భుతంగా పోషించారు. ఈ సినిమా మొత్తం అంతా కూడా దేన్ని ఫోకస్ అయి ఉంటుందంటే, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి మ్యాథ్స్తో పడే స్ట్రగుల్ గురించి ఇదంతా. వాడికి మిగతా సబ్జెక్ట్స్ కంటే మ్యాథ్స్ అంటే చాలా భయం అనమాట. ఆ మ్యాథ్స్లో ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ టీచరు, మ్యాథ్స్ టీచరు తన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా తట్టుకోలేడు. దానివల్ల అతన్ని డిటైన్ చేయటం జరుగుతుంది. ఇలాంటి ఈ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి మొత్తం సినిమా తీశారు. దాని గురించి ఒక మదర్కి ఫాదర్కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్, తర్వాత ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే డిఫరెన్సెస్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వచ్చే డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ మ్యాథ్స్ మాస్టర్ గారు అయితే చాలా అద్భుతంగా, ప్రియదర్శి గారు చాలా అద్భుతంగా చేశారండి. ఆయన పాత్రను చాలా బాగా పోషించారు. విశేషం ఏంటంటే భాగ్యరాజు గారు ప్రిన్సిపల్ పాత్ర పోషించారు. అద్భుతం అండి నిజంగా. గౌతమి గారు కూడా కనిపించారు. ఎన్నాళ్ళ తర్వాత గౌతమి గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు ఆవిడ కూడా. గౌతమి గారు ఆ మదర్ని ఇన్స్పైర్ చేస్తూ ఆ అబ్బాయిని మ్యాథ్స్లో గట్టెక్కించేటట్టుగా ఆవిడ్ని తీర్చిదిద్దటం అనేది చాలా అద్భుతంగా మంచి మంచి ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ చూపించిన సినిమా. ఇది అందరికీ కూడా చాలా మంచి సినిమా అండి. ఇది పేరెంట్స్కి, టీచర్స్కి, అంతేకాదు పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చూడాల్సిన సినిమా అండి. ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ స్టోరీ. నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నేనైతే ఒక మదర్గా కనెక్ట్ అయ్యాను, తర్వాత ఒక టీచర్గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక పేరెంట్ కమ్ టీచర్ని కాబట్టి అన్ని రకాలుగాను ఈ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యాను. అంతేకాదండి, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవి కూడా అప్పుడు నేను చూసిన క్యారెక్టర్స్, అరుణ్ చూసినప్పుడు నేను అప్పుడు అరుణ్లోకి వెళ్ళిపోయాను అనమాట. నా క్యారెక్టర్ అందులోకి వెళ్ళిపోయింది. అరుణ్ చాలా బాగా అద్భుతంగా చేశాడు. స్టూడెంట్స్కి టీచర్స్ నుంచి ప్రాపర్ ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళ అస్తమాను డిమోటివేట్ అవుతూ ఉంటే అటువంటప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా తీశారండి. అంటే వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు కోపప్ అవ్వలేరో దే టర్న్ టు బీ మిస్చీఫ్ చిల్డ్రన్ అనమాట. అలాంటి మిస్చీఫ్లన్నీ కూడా పిల్లలు చేసిన మిస్చీఫ్లన్నీ చాలా బాగా పోర్ట్రే చేశారు. పిల్లలైతే చాలా అద్భుతంగా చేశారు. క్రెడిట్ దర్శకులు గారికి పోతుంది. అంతేకాకుండా ప్రొడ్యూసర్స్ ఇంత మంచి థీమ్ని తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి థీమ్స్ తోటే మళ్ళీ మళ్ళీ మేము ఈ టైప్ సినిమాలు చూడాలని ఆశిస్తున్నాము. నేనైతే ప్రిన్సిపాల్ గారు మనవరాలుగా యాక్ట్ చేసిన అమ్మాయితో అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. చాలా చక్కగా చేసింది ఆ పాప. ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ విధమైన మంచి మెసేజ్ని మనం ఈ మూవీలో చూస్తున్నామండి. మీరు కూడా పేరెంట్స్గా, టీచర్స్గా, స్టూడెంట్స్గా ఈ మూవీని వెళ్ళి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.